ముక్కుపచ్చలారని బిడ్డ. ఏ ఇంటి అదృష్టవంతురాలు ఇలా దురదృష్టవంతురాలై కనిపిస్తోంది. ఏదో వేదన తనని కట్టిపడేసిందని అర్థంగాని చూపులతో వెతుకుతోంది. పునర్జన్మను ప్రసాదించే కార్యంగా అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్ర సేవకులు బిడ్డ జుట్టును కత్తిరిస్తూ ఉండగా పాపం ఎలా అల్లాడిపోతోందో చూడండి. నన్నేదో చేస్తున్నారని భయంతో వణికిపోతోంది. పట్టుకున్న చేతులను సైతం విదిలించుకుంటోంది. కొత్తగా తన రూపం మారుతుందన్న సంగతి తనకు తెలియదు గదా. ఆ పరమేశ్వరుని దివ్య లీలామృతం తన నెత్తిపై నీరుగా మారింది. మలినమైన తన రూపం మార్పుకు నోచుకుంది. పిచ్చి తల్లి సేవకులను కొరికినా వారు ఏమాత్రం పట్టించుకోకుండా భరించి బిడ్డ జన్మ ఫల భాగ్యానికి పుణ్య సేవను పూర్తిగావించారు. తలారా స్నానం చేయించి శ్రీ 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 పుణ్యలింగేశ్వరుని పాదాల చెంతకు నడిపించారు. ఏమైందో ఏమో తెలియదు గాని బొట్టు పెడుతుంటే తిరస్కరించింది. నా గతి ఇలా ఎందుకు చేశావయ్యా? నేనేం పాపం చేశానని నన్ను ఈ స్థితిలో ఉంచావయ్యా? పరమేశ, నేను నీపై అలిగాను. నన్ను అక్కున చేర్చుకోవటానికి ఇంత సమయం పట్టిందా ఈశ్వరా అనే వేదన తన మనసులో మెదిలింది. గంటను మోగించి గుండె బాధను చెప్పుకుంది. ఆ శివయ్య అనుగ్రహం బిడ్డ రక్షణకై జలాభిషేక ధారలు జీవామృతమై కురిశాయి. పునర్జన్మకు హారతి పట్టింది. బిడ్డ మనసులో నెమ్మది మొదలయింది. ఈ మానసిక వికలాంగురాలిని మనస్ఫూర్తిగా శివయ్య ఆశీర్వదించారు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం శ్రీ మహాపరమేశ్వరోభ్యాయాయ నమో నమః. ఇదే ఆనంద పరిమళ కర్పూర మంగళ నీరాజనం దర్శయామి. నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర హర హర నమః. శివార్పణమస్తు. ఓం శతమానం భవతి శతాయు పురుష శతమేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితిం శతం దీర్ఘమాయుః. రక్షణగా నిలిచే అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో అమ్మ ఒడిలో సేదదీరే బిడ్డగా అక్కున చేర్చుకొని తన బిడ్డగా రక్షణ కల్పించే పునర్జన్మను ప్రసాదించాడు. పురిటి నొప్పుల బాధ తెలిసిన ప్రతి తల్లి బిడ్డను కోల్పోతే ఎలాంటి బాధను భరిస్తుందో జన్మనిచ్చిన మాతృమూర్తికి, జన్మను ప్రసాదించిన ఆ శివమూర్తికి తప్ప మరెవ్వరికీ తెలియదు. ఇలాంటి బిడ్డలను చేరదీసి ఆదరించే ఆత్మీయ గూటికి చేర్చి మనవంతు సాయంగా చేయూతనిద్దాం. రండి, సర్వే జనా సుఖినో భవంతు.